పెద్దవాళ్ళు పిల్లలతో పోలిస్తే అన్నిట్లో ఎక్కువే. డబ్బులు మేనేజ్ చేయడం విషయంలో గానీ, ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో గానీ, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ గానీ. కానీ ఈ ఒక్క విషయంలో మటుకు పిల్లలు మనకన్నా చాలా ఎక్కువ. అదే క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. పిల్లలు రోజు చేసే పనుల్లో ఈ క్రియేటివిటీ అన్నది మనకి రకరకాలుగా కనిపిస్తుంది. ఫస్ట్‌ది ప్రిటెండ్ ప్లే. వాళ్ళు డిఫరెంట్ వస్తువులతోటి చాలా చిత్రంగా ఆడుకుంటూ ఉంటారు. షటిల్ బ్యాట్లు పట్టుకుని గదలా వాడుతూ ఉంటారు. ఒక రిమోట్ పట్టుకుని హలో హలో అని ఫోన్‌లో ఆడుతూ ఉంటారు. రెండోది ఆర్ట్. చాలా చిత్రంగా బొమ్మలు గీస్తూ ఉంటారు. మనకు కూడా అర్థం కాదు ఏంటి ఇందులోకి ఇదెలా వచ్చిందా అన్న చెప్పి. అండ్ మూడోది వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మల్ని రకరకాలుగా వాళ్ళు పేర్చి చాలా స్టోరీస్ అనేవి చెప్తూ ఉంటారు. అండ్ నాలుగోది మామూలుగానే డైరెక్ట్గా స్టోరీస్ ఇంకా కొత్త కొత్త పాటలు వాళ్ళకి నచ్చినట్టు పాడడం ద్వారా. ఈ క్రియేటివిటీ ఎదుగుతున్న పిల్లలకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా. ఒకటి, వాళ్ళ తెలివితేటలు పెంచడానికి. క్రియేటివ్ పిల్లలు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు కొత్త వస్తువు చూసినప్పుడు దాన్ని వాళ్ళు ఆర్ట్ రూపంలో కానీ స్టోరీస్లో కానీ వాడడానికి ట్రై చేస్తారు. దీని ద్వారా వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి. అండ్ రెండోది, వాళ్ళు చేసే డిఫరెంట్ ఆర్ట్స్, వాళ్ళు చెప్పే డిఫరెంట్ స్టోరీస్ వల్ల వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది మనం వాళ్ళు మెచ్చుకున్నప్పుడు. అండ్ మూడోది ఎక్స్ప్రెషన్. మాటల్లో చెప్పలేని చాలా విషయాలు పిల్లలు పెయింటింగ్స్ ద్వారాను స్టోరీస్ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తారు. ఇలా నెమ్మదిగా వాళ్ళ మాటల్లో కూడాను ఎక్స్ప్రెసివ్ ఎబిలిటీస్ అనేవి బాగా పెరుగుతాయి. మరి ఇంత ముఖ్యమైన క్రియేటివిటీని మనం పెంచడం ఎలాగా? ఒకటి, వాళ్ళకి ప్రొవైడ్ చేసే వస్తువుల వల్ల. పెయింటింగ్కి ఇంకా క్లే తోటి వాళ్ళు బొమ్మలు చేసుకోవడానికి మనం పెయింట్స్, స్కెచెస్, క్రేయాన్స్, పేపర్స్ ఇంకా రకరకాల క్లే ఇవ్వచ్చు. అండ్ సెకండ్ది పప్పెట్స్. యానిమల్స్ తోటి పిల్లలు చాలా బాగా ఆడతారు. వాళ్ళకి డిఫరెంట్ యానిమల్ పప్పెట్స్, ఫింగర్ పప్పెట్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు మంచి క్రియేటివ్గా దాంతో ఆటలాడతారు. అండ్ మూడోది స్టోరీ టెల్లింగ్. మనం వాళ్ళకి స్టోరీస్ ఉన్న చిన్న చిన్న పుస్తకాలు డైలీ స్టోరీ చెప్పడం ద్వారా, వాళ్ళు కూడా స్టోరీస్ చెప్పమని ఎంకరేజ్ చేయడం ద్వారా కూడాను వాళ్ళు ఈ క్రియేటివ్గా స్టోరీ టెల్లింగ్ కూడా చేస్తారు. సెకండ్ది, మనం చేయాల్సిన పనులు. వాళ్ళు ఏమన్నా మనకి ఒక బొమ్మ చూపించినప్పుడు, ఒక స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళని బాగా ఎప్రిషియేట్ చేయాలి. దట్ ఈస్ ఎంకరేజ్మెంట్. అండ్ సెకండ్ది, మనం కూడా వాళ్ళతో పాటు వీటిలో పాల్గొనాలి. మనం కూడా వాళ్ళతో పాటు గీయడం, వాళ్ళు స్టోరీ చెప్తుంటే మనం కూడా నోహో అలాగా అని మనం కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడం. వాళ్ళతో పాటు యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ షేరింగ్ వల్ల, మనం చూపించే ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది పెద్దలకు కూడా స్ట్రెస్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.